వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. బీఆర్ఎస్ కు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ రివర్స్ షాక్ ఇచ్చారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతపై 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని సోమవారం హైకోర్టు అసెంబ్లీ సెక్రటేరియట్ ను ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే ఉదయం హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో బీఆర్ఎస్ నేతలంతా పిచ్చ హ్యాపీగా ఉన్నారు. 3 ఫిరాయింపు ఎమ్మెల్యేల దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకటరావుపై అనర్హత వేటు పడినట్లే అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సీనియర్ నేత హరీష్ తదితరులు రెచ్చిపోతున్నారు. ఫిరాయింపులను తప్పుడు పడుతూ హైకోర్టు ఇచ్చిన తీర్పు రేవంత్ ప్రభుత్వానికి చెంపపెట్టంటూ ఏదేదో మాట్లాడేస్తున్నారు. నిజానికి కోర్టు ఫిరాయింపు ఎమ్మెల్యేలపై ఎలాంటి తీర్పునివ్వలేదు. ఫిరాయింపులపై 4 వారాల్లో ఏదో ఒక నిర్ణయం తీసుకోమని స్పీకర్ కార్యాలయానికి సూచన మాత్రమే చేసింది. అయితే ఫిరాయింపులపై గతంలో కూడా ఇలాంటి ఆదేశాలే ఇచ్చిన విషయం గుర్తుండే ఉంటుంది. అప్పట్లో బీఆర్ఎస్ కూడా ఫిరాయింపులపై కోర్టు ఇచ్చిన ఆదేశాలు, సూచనలను ఏమాత్రం పట్టించుకోలేదు. ఇప్పుడు విషయం ఏమిటంటే ఫిరాయింపులపై ఉదయం హైకోర్టు అలా సూచనలు చేసిందో లేదో సాయంత్రానికి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఒక ఫిరాయింపు ఎమ్మెల్యేకి అసెంబ్లీ తరపున నియమించిన కమిటీలో కీలకమైన పదవి అప్పగించారు. అసెంబ్లీ తరఫున 3 కమిటీలను స్పీకర్ నియమించారు. ఇందులో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, ఎస్టిమేట్స్ కమిటీ, పబ్లిక్ అండర్ టేకింగ్స్ కమిటీలను స్పీకర్ నిర్ణయించారు. వీటిల్లో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అన్నది చాలా కీలకమైనది. ఎందుకింత కీలకమంటే ప్రభుత్వం చేసే ప్రతి రూపాయి ఖర్చును ఈ కమిటీ క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. ఈ కమిటీ ఏ శాఖను పరిశీలించినా ఆ శాఖ ఉన్నతాధికారులు కమిటీ అడిగిన లెక్కలను పూర్తిగా ఇవ్వాల్సిందే. ఇంతకీ కీలకమైన కమిటీకి అధ్యక్షుడిగా ప్రధాన ప్రతిపక్షంకు చెందిన ఎమ్మెల్యే ఉంటారు. ప్రతిపక్ష ఎమ్మెల్యే చైర్మన్ గా ఉంటారు కాబట్టే ఈ కమిటీకి ఇంతటి ప్రాధాన్యత. అయితే తాజా నియామకంలో స్పీకర్ చైర్మన్ పదవికి ప్రధాన ప్రతిపక్షానికే కట్టబెట్టారు. అయితే ప్రతిపక్షం ఎమ్మెల్యేకి కాకుండా బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి ఫిరాయింపు అరికెపూడి గాంధీకి నియమించారు. అంటే సాంకేతికంగా గాంధీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే అయినా ఉంటున్నది మాత్రం కాంగ్రెస్ లోనే. పార్టీ వర్గాల సమాచారం ఏమిటంటే పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ గా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ ముఖ్యమంత్రి సీనియర్ నేత హరీష్ రావు పేర్లను సూచించినట్లు తెలిసిందే. అయితే స్పీకర్ మాత్రం కేసీఆర్ కు సూచించిన హరీష్ రావును కాదని బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి ఫిరాయించిన గాంధీని చైర్మన్ గా నియమించడం ద్వారా బీఆర్ఎస్ కు పెద్ద షాక్ ఇచ్చారని అనుకోవాలి. 3 ఫిరాయింపు ఎమ్మెల్యేలపై ఏదో ఒక నిర్ణయం తీసుకోమని ఉదయం హైకోర్టు చెబితే సాయంత్రానికి మరో ఫిరాయింపు ఎమ్మెల్యేకి స్పీకర్ కీలకమైన పదవిని అప్పగించడంతో అందరూ ఆశ్చర్యపోయారు. తాజా నియామకంతో హైకోర్టు సూచనను స్పీకర్ ఏమాత్రం పట్టించుకోలేదని అర్థమవుతుంది. దీంతో బీఆర్ఎస్ ఎలా స్పందిస్తుంది, దానికి స్పీకర్ కార్యాలయం ఎలా ప్రతిస్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.